మీ అభిరుచికి తగ్గ సరికొత్త డిజైన్లు వెరైటీలతో వస్తోంది ఎస్కేటి గోల్డ్ అండ్ డైమండ్స్. మార్చ్ 29న జూబ్లీ హిల్స్ లో గొప్ప ప్రారంభం. ఇప్పుడు నార్మల్గా నీ జోడి సత్య ఓకే, డాన్స్ చేస్తుంది, బాగా చేస్తుంది. ఎందుకంటే మేము చేసిన సూపర్ జోడీలో కూడా విన్నారు. అటువైపు మాత్రం కొరియోగ్రాఫర్ని ఇచ్చారు, నైనికాని, సృష్టిని, వీళ్ళందరినీ ఇవ్వడం. మీకు అన్ఫేర్ అనిపించలేదా? నువ్వు చేసిన షోలో కూడా సత్య పేరు కొరియోగ్రాఫరే అంటూ సత్య కృష్ణ మాస్టర్. నీకు ఎలా అనిపించింది? అమ్మో అసలు నేను అన్నాను కూడా, పాయింట్ రేస్ చేశాను కూడా ఒక సీజన్. అదే అన్ఫేర్, మీరు కొరియోగ్రాఫర్తో చేసి ఇది అక్కడ నువ్వు రైజ్ చేయగలిగావు. ఎందుకని? ఇట్స్ రెగ్యులర్ డాన్స్ షో. ఇక్కడ ఏమైపోయిందంటే బీబీ జోడి, బిగ్ బాస్ కి వెళ్ళిన వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. సృష్టి నుండి నేను బిగ్ బాస్ కి వెళ్ళారు. సో నేను కంప్లైంట్ చేయలేను దాని గురించి. ఆ థాట్ నాకు కూడా వచ్చింది. ఇన్ఫాక్ట్ నేను అడగడం కూడా జరిగింది ఛానల్ వాళ్ళని, అదేంటి మీరు ఇట్లా ఇచ్చారు మాకు. ఇప్పుడు నేను సత్య ఆర్టిస్ట్, మేము ఇద్దరం యాక్టర్స్, డాన్సర్లు. వేరాజ్ నైనిక, సృష్టి మీరు అన్నట్టు కొరియోగ్రాఫర్లు, మంచి మంచి ప్రొఫెషనల్ డాన్సర్స్. వాళ్ళు ఆల్రెడీ అమరును, మానసు తోపు డాన్సర్. వీళ్ళకి ఇస్తే ఇది ఇంకా డబుల్ తోపు, వాళ్ళకి మంచి అడ్వాంటేజ్. అదే కాకుండా కొరియోగ్రాఫర్స్ కూడా వాళ్ళకి మంచి కొరియోగ్రాఫర్. గోవింద్ మాస్టర్ టాప్ కొరియోగ్రాఫర్ స్టార్ లో. అండ్ మానస్కి వచ్చేసి ఇతను మన సంకేత్, మాకు ఫస్ట్ టైమర్ శర్వరి. అంటే అంతమంది చేసింది కానీ స్టార్ మాలో ఫస్ట్ టైం. సో అదేంటి మీరు ఇలా చేస్తే అన్ఫేర్ కదా అన్నట్టుగా అడిగాను. వాళ్ళు మరి లేదు బ్యాలెన్స్ అవుట్ చేయడానికి అట్లా చేసాము అన్నారు. ఏం బ్యాలెన్స్ అవుట్ కానీ మిగతా జోడీలకి అయితే అన్ఫేర్. నాకు తెలిసి మిగతా అందరి జోడీల్లోకి మాదే ఓన్లీ ప్రాపర్ యాక్టర్స్ జోడీ. ఇంకా భాను డాన్సర్, భాను డాన్సర్. బట్ ఓకే, ధనరాజ్ యాక్టర్, ధనరాజ్ డాన్సర్ అంటే కూడా నాకు మొన్న తెలుసు. అన్న డాన్సర్ నాకు మొన్న తెలుసు. నేను షాక్ అయ్యాను. చైతు పాపం, జోడీస్ ఎందుకు విడిపోతున్నారు అట్లా? మన సాయిది అలాగే అయ్యింది, చైతుది అలాగే అయ్యింది, మధ్యలోని భానుది ధనరాజ్ కూడా అలాగే అవుతుంది అనుకున్నారు. మీది కూడా విడిపోద్ది అనుకున్నాను నేను. ఏంటి జోడీలు అసలు? ఏమో మరి ఈ షోకి సరిగా నన్ను తీసుకోలేదు అందుకే. పాపం చైతు అయితే కీర్తి ఏదో పర్సనల్ ఇష్యూ వచ్చింది. నైనిపాని మెంటల్ హెల్త్ ఏదో ఇష్యూ చెప్పి వెళ్ళిపోయింది తను. ఇంకా ఇంకెవరున్నారు? అంతే మేము ఆల్మోస్ట్ విడిపోయి మళ్ళీ కలిసి. మాది చిన్న చిన్న గొడవలే అవుతా ఉంటాయిలే. బట్ నేను వెళ్ళిపోతారేమో అనుకున్నాను. అంటే లైక్ ఇన్ని జోడీలు ఉన్నాయి కదా, జోడీలు అయిపోతాయేమో. ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో నిజంగా మేము షో వదిలేద్దాం అనుకున్నాం. నాకు సత్యకి టైఫాయిడ్ వచ్చింది. అయితే టైఫాయిడ్ లో కూడా డాన్స్ ఆడాల్సిన పరిస్థితి. బట్ ఆ రోజు మాకు జడ్జిమెంట్ సరిగ్గా రాల. అది ఆ టెలికాస్ట్ ఈ సాటర్డే ఇప్పుడు వస్తుంది. అది సత్యకి ఆ విషయం మీద చాలా కోపం వచ్చింది. చాలా ఇన్హ్యూమన్ గా ఉన్నారు వీళ్ళు, అది ఇది మార్కుల విషయంలో. టైఫాయిడ్ వచ్చిన డాన్స్ చేసాం, హ్యుమానిటీ లేదు, వెళ్ళిపోదాం షో వదిలేసి వెళ్ళిపోదాం అని చెప్పి చాలా గోల్ చేసింది. ఆ ఒక్క రోజులో దాన్ని ఏం చేశాను తెలుసా? తనకి ఇష్టమైన పాట ఒకటి పెట్టించా సెమీఫైనల్ కి. రామ్ అంటే ఇష్టం కదా, చిన్ని గుండెల పాట ఛానల్ తో ఫైట్ చేసి ఆ పాట పెట్టిస్తే అప్పుడు ఆ పాట కోసం సెమీఫైనల్ ఆడింది. ఆడాం, బాగా డాన్స్ ఆడాం. సో మంచి వర్కౌట్ అయింది అది. దాని నుంచి ఫైనల్స్ కి వెళ్ళిపోయాం. బాగానే చేస్తున్నాం జోడీ కోసం. అంటే ఐ థింక్ దట్స్ హౌ ఇట్ వర్క్స్. ఇప్పుడు నేను డౌన్ ఉన్నా అనుకో, సత్య వచ్చేది చేస్తుంది. ఇప్పుడు తను డౌన్ ఉన్నప్పుడు నేను హెల్ప్ చేసుకోవాలి. అప్పుడే జోడీ వర్కౌట్ అయ్యేది కదా. నువ్వే నాకు నేనంటే అది ఇంకా టీం వర్క్ లేకపోతే వర్కౌట్ కాదు ఏదైనా కానీ. ఎప్పుడు కలిసారు మీరు శ్రీసత్య? ఆఫ్టర్ బిగ్ బాస్ సీజన్ మీ డిస్కషన్స్, మీ గొడవలు అన్ని అయిపోయాక ఇప్పుడు? నాకు సత్య బిగ్ బాస్ ముందు నుంచి తెలుసు బ్రో. అవును అది చెప్పారు నాకు. బట్ ఈ సీజన్ గొడవలు అయిపోయిన తర్వాత కలుస్తానే ఉండేవాళ్ళం. ఏదో తన బర్త్డే కలిసా నేను. అప్పుడు పెద్ద బర్త్డే పార్టీ హోస్ట్ చేసింది. కలుస్తానే ఉండేవాళ్ళం అక్కడక్కడ. అంటే గొడవలు అయిపోయి విడిపోయి అనుకున్నారు కదా? విడిపోవడం లేదు, కొంచెం గ్యాప్ వచ్చింది అంతే. అదే ఆ గ్యాప్ తర్వాత రీసెంట్ బర్త్డే పార్టీ అంటే ఎక్కువ అంజలి కాలంట్లో ఎక్కువ కలుస్తా ఉంటాం. నేను చెప్పేది ఏంటంటే బిగ్ బాస్ తర్వాత అంటున్నా, బీబీ జోడి ముందర అంటున్నా. బీబీ జోడి ముందర అంజలి కాలంట్లో ఎక్కువ కలిసేవాళ్ళం. మాకు ఒక కామన్ గ్యాంగ్ ఉంది, అక్కడక్కడ అలా కలుస్తూ ఉండేవాళ్ళం. ఇంకా డాన్స్ షో వల్ల రెగ్యులర్ గా కలుస్తున్నాం. సో ఆ గ్యాప్ కొంచెం బాగానే ఫీల్ అయింది.
ఇప్పుడు కొంచెం ప్రాపర్ ఫ్రెండ్స్ అయ్యాం. ఓకే. అంటే థాంక్స్ టు నార్మల్ బేబీ జోడి. అంజలి అక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి కారణం సత్యానా చందమామనా? అంజలి అక్క. ఆ, అంజలి అక్కే, వీళ్ళిద్దరు కాదు. ఆ. అంటే నేను అంజలి అక్కని ఆవిడ ఏదో దేనికో ఈవెంట్కి దేనికో పిలిచారు. మా ఇంటి దగ్గరే ఉంటారు వాళ్ళు. ఉమ్, నాకు అంత తెలీదు. సరే వెళ్దాం వద్దా అని చెప్పి వెళ్ళా. ఆవిడ బాగా రిసీవ్ చేసుకుంది, మంచి మంచి మాట్లాడింది, మాట్లాడుతున్నాం. చాలా పాజిటివ్స్ అంతా చెప్పింది ఆవిడ. అన్ని అయ్యాక న్యూ ఇయర్ రోజు అనుకుంటా, షీ వాజ్ ద ఓన్లీ పర్సన్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ కాల్డ్ అండ్ విష్డ్ మీ. నేను చాలా ఎమోషనల్ అయ్యారే, ఒక మంచి నన్ను గుర్తుపెట్టుకుని న్యూ ఇయర్ విష్ చేసింది, అది కూడా 12ంటికి అని చెప్పి నేను ఐ ఫెల్ట్ వెరీ ఎమోషనల్. చాలా మంచిగా అనిపించింది. సో అప్పటి నుంచి నేను ఐ ట్రావెల్ విత్ వాళ్ళకి ఒక తమ్ముళ్ళ వాళ్ళ ఇంట్లో. తర్వాత చంద్రబాబు కనెక్ట్ అయింది. సత్య గ్యాప్ లో వచ్చేది కాదు, మధ్యలో అంత రెగ్యులర్ గా రాదు. అప్పుడప్పుడు తను ట్రావెల్ అయినా చేస్తూ ఉంటది కదా, తెలుసు. దానికి కొన్ని సీజన్స్ ఉంటాయి, ఆ సీజన్స్ ఎవరిని కలవదు. అది వేరే గ్రూప్, వేరే వేరే groups ఆ గ్రూప్, ఆ గ్రూప్, ఇటు సైడ్ ఇదో గ్రూప్. సో ఆ సీజన్ లో నేను అక్క క్లోజ్ అవ్వడం జరిగింది. తర్వాత తను కూడా, సో అలా మేము అలా కలవడం. నువ్వు సీరియల్ విషయంలోకి వస్తే, ఫస్ట్ సీరియల్ కదా, ఫస్ట్ సీరియల్. ఎందుకు ఒప్పుకున్నావు బ్రో? యాక్చువల్లీ అది ఎందుకు ఒప్పుకున్నావు చెప్పిన తర్వాత ఇంకా క్వశ్చన్స్ అడుగుతా. నన్ను అంతకుముందు చాలా సీరియల్స్ అడిగారు, ఆల్మోస్ట్ ఒక 6-7 టాప్ సీరియల్స్. అవి మామూలు సీరియల్ కాదు, చాలా హిట్ సీరియల్ అవి. అంటే నేను తర్వాత హిట్ అయ్యాయి. అప్పుడు నేను చేయాలనుకోలే, మూవీస్ ఆ గోల్లో ఉండేవాడిని, మూవీస్ చేయాలి అది ఇది అని చెప్పి. బాబు బుల్షిట్ గా కుషితతో చేశాక అదంతా సరిగా రిసెప్షన్ వెళ్ళా. అంటే ఎంత ప్రమోట్ చేసినా గానీ దానికి సరిగా రిలీజ్ దొరకలేదు, రిలీజ్ పార్ట్నర్ అంతా చాలా పెంట అయింది. దాని తర్వాత నేను కొంతమంది నా డైరెక్టర్ ఫ్రెండ్స్ ఇలా ప్రాజెక్ట్స్ పిచ్ చేయడం, ప్రొడక్షన్ హౌసెస్ కి, ఓటీటీస్ కి చాలా ట్రై చేసాం. ఒక మంచి సంస్థతో అసోసియేట్ అయ్యి ఆ ప్రొడక్షన్ హౌస్ లో 2 స్క్రిప్ట్లు ఓకే, బట్ ఓటీటీలో ఆగిపోయి, ఓటీటీలో అప్రూవల్స్ దొరక 6-8 months చాలా సఫర్ అయ్యాం. ఆ టైంలో ఇది వచ్చింది సీరియల్. అండ్ నేను జాబ్ కూడా మానేసే స్టేజ్ లో ఉన్నా. నేను తెలుసు కదా జాబ్ చేసాడు మానేసా జాబ్. ఇంకా ఫైనల్స్ నాకు ఇంకా వర్కౌట్ కావట్లే జాబ్, ఇది అంతా. సరే కరెక్ట్ గా అదే టైం సీరియల్ వచ్చింది. నేను చాలా మంది చెప్తారు కదా సీరియల్ ఎందుకు చేయబాక అంటారు కదా. రోల్ తెలుసుకున్నా, రోల్ చాలా అగ్రెసివ్ రోల్. అంటే జనరల్ గా మేల్ లీడ్స్ కి అంత అగ్రెసివ్ రోల్స్ ఇవ్వరు. లైన్ ప్లాట్ కానీ అంత బాగుండింది. నా డౌట్స్ నాకు ఉండే, కరెక్ట్ ఎలా ఉంటుందో లేదో. పైలట్ చేసి పైలట్ వర్కౌట్ అయితే చేద్దాం లేకపోతే వద్దాం. పైలట్ చాలా బాగా షూట్ చేశారు, చాలా సినిమాటిక్ గా షూట్ చేశారు, ఫైట్లు గీట్లు అన్ని పెట్టి. ఇంకా నేను బాగుందని చెప్పి కంటిన్యూ అయిపోయా. అంటే నాకేమనిపించిందంటే, ఏ ప్లాట్ఫామ్ అయితే ఏంటి, ఫస్ట్ మనం నాన్ ఇండస్ట్రీ కిడ్స్ కి రీచ్ ఇంపార్టెంట్, ఆడియన్స్ దగ్గర అవడం. అంటే నాకు బిగ్ బాస్ దగ్గర అయ్యా, కొన్ని షార్ట్ ఫిల్మ్స్, మూవీస్ ఏవో చేసా కానీ అంత రీచ్ లేదు నాకు. టీవీ సీరియల్ కున్నంత రీచ్ లేదు. అంతేనా? టీవీ సీరియల్ ఈజ్ అన్ అమేజింగ్ రీచ్ బ్రో. నాకు తెలియదు అంత రీచ్ ఉంటుందని. అంటే అది ఒక రకంగా ప్లస్, ఒక రకంగా మైనస్. ఇండస్ట్రీలో కొంతమంది ఏమనుకుంటారంటే, ఇడు ఓవర్ ఎక్స్పోజ్ అయిపోయాడు, ఎక్కువ మంది కనిపించాడు అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. అదేంటి నాకు ఓల్డ్ టైమర్స్ కనిపిస్తుంది, పెద్ద ప్రొడక్షన్ హౌస్ వాడు. కానీ మీడియం చిన్న సినిమా వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి రీచ్ ఇంపార్టెంట్. ఇప్పుడు మన ఫేస్ రిజిస్టర్డ్ అనుకో, అమర్తో మానస్ అట్లాగా, అరే వీడు తెలుసు అని చెప్పి సినిమా థియేటర్ కి వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. ఒక 25% స్కోప్ ఉంటుంది. ఒక అసోసియేట్ ఆల్రెడీ కొత్త ఫేస్ కిను ఆల్రెడీ రిజిస్టర్డ్ ఫేస్ కి ఉండే అడ్వాంటేజ్ కదా అది. అట్లీస్ట్ ఓటీటీ కన్నా హెల్ప్ అవుతుంది అది, సినిమా కాకపోయినా థియేటర్ కాకపోయినా ఓటీటీ కన్నా హెల్ప్ అవుతుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించుకుని నేను ఇంకా కొంతమంది ఇండస్ట్రీ ఫ్రెండ్స్ని అడిగి, సరే జాబ్ మానేస్తున్నాను, నాకు మరి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి కదా అని చెప్పి, ఇది 10 రోజులు నెలకి, మిగతా 20 రోజులు ఖాళీయే. మీరు 20 రోజులు మూవీ ట్రయల్స్ లేకపోతే వెబ్ సిరీస్ లో ఇంకోటి ఏమైనా చేసుకోవచ్చు అన్న పాయింట్ లో అలా ఒప్పుకోవడం జరిగింది. బట్ ఇట్ వాస్ గుడ్ డెసిషన్ అనిపించింది. ఎందుకంటే చాలా మంచి రీచ్ వచ్చింది, జనాలు అందరికి తెలుసా. మై ఫ్యామిలీ ఈజ్ వెరీ హ్యాపీ, గ్రాండ్ పేరెంట్స్ కానీ వాళ్ళంతా. సో ఆ వచ్చిన రీచ్ కి వెరీ హ్యాపీ. యాక్చువల్లీ మీకు జడ్జెస్ కి ఏమైనా అంటే అక్కడ ఏమైనా ఇది ఉందా, లైక్ అంటే ఫేవరెటిజం, లైక్ ఆ కంటెస్టెంట్లు అయితే చేస్తే అంటే వాళ్ళు ఎలా చేసినా వాళ్ళ మిస్టేక్స్ ఉన్నా కూడా వాళ్ళకి గోల్డెన్ సపోర్ట్స్ వస్తుంటాయి. అంటే శ్రీశక్తి కూడా చాలా సార్లు రూమ్ ఏదో ఉంటుంది, కన్ఫ్యూషన్ రూమ్ లాగా, ఆ రూమ్ లోకి వెళ్ళి యూజ్ చేసి జడ్జెస్ కోసం చెప్పడం జరిగింది. ఎందుకు అది నాకు తెలీదు బ్రో. అంటే ఐ కెనాట్ క్వశ్చన్ దర్ జడ్జ్మెంట్, కానీ ఇప్పుడు ఆడియన్స్ అనుకున్నట్టే మేము కూడా ఫీల్ అయ్యాం. యాజ్ అన్
అదే ఇమాన్యుయల్ మా చేసిన ఎపిసోడ్ లో ఆ గోల్డెన్ రోజు హార్ట్ ఇవ్వడం జరిగింది. ఇంకా మాకే అనుకున్నాం, మేము వచ్చేస్తుందని అనుకున్నాం. ఇన్ఫాక్ట్ చాలా పెద్ద హిట్ అయింది, మొత్తం స్టేజ్ అందరూ అరిశారు. అండ్ కామికల్ యాక్ట్ చేయడం కష్టం, అది చాలా సార్లు వర్కౌట్ కాదు. సో అది బాగా వర్కౌట్ అయింది, వస్తుంది అనుకున్నాం. మరి కట్ చేస్తే మాకు రాలా. అలా రెట్రో యాక్ట్ కూడా జరిగింది. రెట్రో యాక్ట్ కూడా చాలా బాగుంది, అందరూ మెచ్చుకున్నారు. శేఖర్ మాస్టర్ వచ్చి సత్యతో డాన్స్ చేసాడు ఆయన. అలాగే హాయ్ రామ కూడా అట్లా నుంచి డాన్స్ చేశాడు. ఈసారి మాకు వచ్చేస్తుంది అనుకున్నాం సోఫా. అలా 2-3 సార్లు మిస్ అయ్యాం. అది మరి ఐ డోంట్ నో, అది బయాస్డ్ అంటే మేబీ కొంచెం ఉందని అనిపిస్తుంది కొన్నిసార్లు. అంటే నేను ఎగ్జాక్ట్ గా చెప్పలేను కదా నిజమా బయాస్డే కాదని, వాళ్ళు ఏమనుకుంటున్నారని నాకు తెలియదు. సో బట్ నిజానికి ఆడియన్స్ కూడా చెప్పడం ఏంటంటే 2-3 సార్లు మిస్ అయ్యాం అని అన్నారు. నా ఫీలింగ్ కూడా అదే. ఎందుకు మరి సైలెంట్ గా ఉండిపోతావు స్టేజ్ మీద? ఇటు చేసి గొడవ చేసి ఏం సాధిస్తాం అనిపిస్తుంది. ఇప్పుడు దాన్ని నేను క్వశ్చన్ చేసి పాయింట్ అవుట్ చేశాక మళ్ళీ వాళ్ళ దృష్టిలో నెగిటివ్ అయ్యి ఆ ఇంపాక్ట్ నెక్స్ట్ ఎపిసోడ్స్ మీద పడి స్కోరింగ్ తగ్గిపోయి, ఆల్రెడీ స్కోర్లు రావట్లే సరిగా, ఎందుకు అనవసరం. కానీ సత్య మాట్లాడుతుంది చాలా 2-3 సార్లు మాట్లాడడం జరిగింది. మా ప్రాపర్టీ రౌండ్ లో మేము రోప్ తీసుకున్నాం, యమపాశం. ప్రాపర్టీ రౌండ్ అంటే ఒకటే ఉండాలి ప్రాపర్టీ జనరల్లీ. మొత్తం అదే తీసుకుని స్టేజ్ అంతా ఆడాం, డాన్స్ ఆడాం, స్టంట్లు ఆడాం, మొత్తం అంతా చేసాం. వేరే చూడండి టిష్యూ పేపర్ వాడారు. ఒక టిష్యూ కాదు, కొన్ని వేల టిష్యూలు. కొన్నిసార్లు ఏంటంటే ఆ టిష్యూ జేబులో పెట్టుకుని డాన్స్ చేశారు. అంటే టిష్యూతో ఆడుతున్నాం కాదు, టిష్యూని ఇలా కాస్ట్యూమ్ లో పెట్టుకుని డాన్స్ ఆడారు. నేను అది పాయింట్అవుట్ చేశా. అంటే చాలా పొలైట్ గా చెప్పా, బ్రో నువ్వు ఇట్లాగా టిష్యూని ఇలా పెట్టుకుని ఆడావు, టిష్యూతో ఆడాలి, నువ్వు టిష్యూ నీ దగ్గర పెట్టుకుని ఆడావు, వేరేజ్ మేము రోప్ తీసుకుని స్టేజ్ అంతా ఆడాము అన్నట్టుగా నేను పాయింట్అవుట్ చేస్తే జడ్జెస్ వచ్చేసి అట్లా నీ గురించి ఎందుకు చెప్తున్నావు, వాడి గురించి కదా చెప్పాలి, ఈ గ్యాప్ లో నీ గురించి మీరు చెప్పుకుంటున్నావు నువ్వు, కానీ మీరు డాన్స్ ఆడలేదు సరిగా అని అనేసారు ఒక జడ్జి. అనేటప్పటికి సత్య లేదు మేడం మేము డాన్స్ ఆడాం, అలా అంటారు మీరు, కరెక్ట్ కాదు మీరు అన్నాం అనేసి తను రివర్స్ బ్యాక్ ఫైర్ అయిపోయింది. దానివల్ల మాకు అప్పుడు కూడా సోఫా రాలేదు. గొడవలాడితే సోఫా రాదు. ఏమో ఎందుకు తలకాయ నొప్పి అని చెప్పి నేనే సత్యాన్ని కంట్రోల్ చేస్తుంటా, వద్దురా లైట్ తీసుకో అది ఇది అని చెప్పి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జడ్జెస్ ఒక జోడిని బాగా పొగిడేశారు అనుకో, మాకు మిస్టేక్స్ కనిపిస్తూ ఉంటాయి, మాకు చెప్పాలనిపిస్తుంది. నేను చెప్పాను అనుకో వాళ్ళ దృష్టిలో నెగిటివ్ అవుతాం. నేను ఏంటంటే మేము ఇద్దరం కొట్టుకుంటూ ఉంటాను, 9 ఇద్దామా, 8 ఇద్దామా, 7 ఇద్దామని. నేను అంటాను నువ్వు ఇక్కడ 1 మార్క్ తగ్గించావంటే అక్కడ 2 మార్కులు తగ్గిపోతాయి మనకి. అక్కడ మొదటిగా మోసంగా వస్తుంది, మనకు కామ్గా 8 ఇచ్చేది, మరి తక్కువ ఇవ్వబాక ఇచ్చే పాయింట్లు చెప్పి తక్కువ 8 అలా బ్యాలెన్స్ గా ఇద్దాం అంటది. కొన్నిసార్లు ఒప్పుకోదు, నీ ఇష్టం నువ్వే ఇచ్చుకోపో అంటది, నేనే మాట్లాడుతుంది. అప్పుడు నేనే మాట్లాడతా ఇది అని చెప్పి అలా ఇస్తాను. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు నేను వాళ్ళంతా పొగిడాక మేము తక్కువ మార్క్స్ ఇచ్చి మేము నెగిటివ్ అంటే మేము అందరం పిచ్చోళ్ళ, మేము జడ్జిలు కదా అన్న ఫీలింగ్ వాళ్ళకి ఉంటది కదా. అప్పుడు మాకు వాళ్ళు ఒక్కొక్క పాయింట్ తీస్తే 3 మార్కులు తగ్గిపోతాయి. ఇక్కడ నేను అడిగి 1 పాయింట్ తగ్గియడం వల్ల అది అసలుకే నష్టం కదా అది. సో అది నా బ్యాలెన్స్ ప్లే చేయాలని చెప్పి నేను కూల్ చేస్తూ ఉంటదని. ఇంత డ్రామా ఉంటుంది, అదే కనిపించిన డ్రామా ఎంత ఉంటది కాదు. అంటే ఇంకోటి నేను చాలా అబ్జర్వ్ చేస్తున్నా, అర్జున్ కళ్యాణ్ చాలా స్టేజ్ షోస్కి వెళ్ళాడు, లైక్ నార్మల్ గా డాన్స్ అనే కాదు, ఆదివారం పరివారం లేకపోతే వేరే ఏమైనా ఈవెంట్స్ కానీ ఇలాంటి స్టేజ్ షోస్ చేస్తూ ఉంటావు. ఎందుకు సైలెంట్ గా ఉండిపోతావు? అంటే ఇద్దరు మాట్లాడితే బాగోదు ఎప్పుడైనా. అంటే నాట్ ఓన్లీ సత్య, ఇది అన్నట్లా ఏదేంట్లో కొంచెం సైలెంట్ గా ఉంటావు, జస్ట్ నవ్వుతావు, పంచులు వేయించుకుంటావు. వేస్తారు రివర్స్, చాలా ఎడిట్ చేసేస్తారు. నేను కూడా రివర్స్ పంచులు వేస్తా, బట్ ఎందుకో కొన్ని చాలా ఎడిట్ అయిపోతున్నాయి నేను వేసిన రివర్స్ లో. కొన్ని ఉంచుతున్నారు. కానీ ఇంట్రోవర్ట్ ఏమో అనిపిస్తుంది. నేను ఇంట్రోవర్ట్ నే చాలా, అంటే బాగా ఫ్రీగా ఉంటే గానీ మాట్లాడలేను. అండ్ ఇప్పుడు సత్య ఆల్రెడీ మాట్లాడేస్తుంది. ఇప్పుడు నేను కూడా ఎక్కువ మాట్లాడాను అనుకో ఫుల్ నెగిటివ్ అయిపోతాం కదా. ఆల్రెడీ తన పాయింట్స్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా బ్లంట్ గా చెప్పేస్తుంది. నెగిటివ్ ఫస్ట్ నెగిటివ్స్ తో స్టార్ట్ చేస్తాను. అప్పుడు నేను తను బ్యాలెన్స్ అవుట్ చేయాలి, నేను పాజిటివ్స్ చెప్తా. అంటే ఇప్పుడు ఇద్దరం మాట్లాడుతున్నాం అనుకో, ఇద్దరం ఎక్కేస్తున్నాం అనుకో బాగోదు. సో నేను కొన్నిసార్లు నేను చెప్తాను, నేను చాలా భయ్యా మీరు చాలా స్మార్ట్ కొరియోగ్రఫీ, మంచిగా మీకు గ్యాప్లు దొరికాయి, చాలా బ్రీతింగ్ స్పేస్ దొరికింది,
పొలైట్ గా చెప్తా పాయింట్స్, వాళ్ళకి కూడా అర్థం కావాలి. అంతేగాని మీరు మధ్యలో ఆడలేదు, మంచిగా గ్యాప్లు తీసుకుని ఆడారు అని అంటే అది నెగిటివ్ గా ఉంటది. అదే నేను కొంచెం పొలైట్ గా చెప్తా, డిప్లొమాటిక్ గా, అంతే తేడా. బ్రో ఇప్పుడు నార్మల్ గా మీ జోడి సత్య ఓకే, డాన్స్ చేస్తుంది, బాగా చేస్తుంది, ఎందుకంటే మేము చేసిన సూపర్ జోడీలో కూడా విన్నరు. అటువైపు మాత్రం కొరియోగ్రాఫర్ని ఇచ్చారు, నైనికాని, సృష్టిని, వీళ్ళందరినీ ఇవ్వడం. మీకు అన్ఫేర్ అనిపించలేదా? నువ్వు చేసిన షోలో కూడా సత్య పేరు కొరియోగ్రాఫర్, కొరియోగ్రాఫరే అటు సత్యకి సాగర్ కృష్ణ మాస్టర్. నీకు ఎలా అనిపించింది? అమ్మో అసలు నేను అన్నాను కూడా, పాయింట్ రేస్ చేశాను కూడా అసలు సీజన్. అదే అన్ఫేర్, మీరు కొరియోగ్రాఫర్ తో చేసి ఇది అక్కడ నువ్వు రైజ్ చేయగలిగావు, ఎందుకని ఇట్స్ రెగ్యులర్ డాన్స్ షో. ఇక్కడ ఏమైపోయిందంటే బీబీ జోడి, బిగ్ బాస్ కి వెళ్ళిన వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. సృష్టి నుండి నేను బిగ్ బాస్ కి వెళ్ళారు. సో నేను కంప్లైంట్ చేయలేను దాని గురించి. ఆ థాట్ నాకు కూడా వచ్చింది. ఇన్ఫాక్ట్ నేను అడగడం కూడా జరిగింది ఛానల్ వాళ్ళని, అదేంటి మీరు ఇట్లా ఇచ్చారు,